మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. 139వ ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్ర జెండాలు ఎరిపెక్కాయని చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఢిల్లీ నుంచి గల్లయ్య వరకు వీధి వాడవాడ కూడా ఈ ఎర్ర జెండాలు అనేది ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా బైక్ ర్యాలీలు, క్యాబ్ ర్యాలీలు చేసుకుంటూ విప్లవం వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, కార్మికులు దీంట్లో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారితో పాటు జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా గారి ఆధ్వర్యంలో ఈ మేడే ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మేడే ఉత్సవాలు మన భద్రాద్రి కొత్తగూడెంలో ఎలా జరుగుతున్నాయో చూద్దామండి. ఈరోజు 139వ మేడే సంబరాలను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో కూడా జరుపుకుంటున్నాం. మతం ఏదైనా సరే, ప్రాంతం ఏదైనా సరే, అందరూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ మేడే. అది క్రిస్టియన్స్ అయినా జరుపుకుంటారు, హిందూస్ అయినా జరుపుకుంటారు, ముస్లిమ్స్ అయినా, బుద్ధిస్టులు అయినా, ఎవరైనా జరుపుకునే పండుగ. ఎందుకు అంత గొప్పతనం అంటే కార్మికులకు ప్రశ్నించడం నేర్పిన పండుగ ఇది. కార్మికుల హక్కులు సాధించడం కోసం అసువులు బాసినటువంటి రోజు, కార్మిక నాయకులు అసువులు బాసినటువంటి రోజు ఈరోజు. దాని నేపథ్యంలోనే కొన్ని కార్మిక రాజ్యాలు వెలిశాయి. దాని నేపథ్యంలోనే కార్మిక న్యాయస్థానాలు వచ్చినాయి, కార్మిక చట్టాలు కూడా వచ్చినాయి. ఆ విధంగా అంత గొప్ప పండుగ. అందువలన ఆ పండుగను అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు చెప్తారు. మోడీ గారు చెప్తున్నాడు, అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, అందరూ చెప్తున్నారు. మా కోరిక ఏంటంటే ఆ పండుగ అంటే ఎర్రజెండాని మీరు హక్కును చేర్చుకోకపోయినా ఎర్రజెండా కాబట్టి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అయితే మేడే వలన ఏమేమి చట్టాలు అమల్లోకి వచ్చాయో ఆ చట్టాలు మీరు రద్దు చేస్తున్నారు. కార్మికుల కొరకు మీరు శుభాకాంక్షలు చెప్తున్నారు. అంటే రాజకీయ ప్రయోజనాలతో కేంద్రంలో వాళ్ళు ముఖ్యంగా కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి పారిశ్రామికవేత్తలకు వాళ్ళు ఊడిగం చేసే పద్ధతుల్లో ఆ చట్టాలను రద్దు చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంటే సంపి సానుభూతి తెలియజేసినట్టుగా అక్కడ కేంద్రంలో ప్రధానంగా నేను చెప్తున్నాను. అందుకని నేను వాళ్ళందరూ కోరేది ఏంటంటే మేడే శుభాకాంక్షలు చెప్పండి, మేడే ఉత్సవాల్లో పాల్గొనండి. అదే సమయంలో ఈ మేడే స్ఫూర్తితో సాధించుకున్న కార్మిక చట్టాలు, లేకపోతే న్యాయ చట్టాలు, పేదవాడు అనుకూలమైన చట్టాలని వాటిని మార్చకుండా మన రాజ్యాంగం కూడా మేడే బ్యాక్గ్రౌండ్లోనే అన్ని రాజ్యాంగాలు వెలిసినాయి. రాజ్యాంగ స్ఫూర్తి మారకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఈ 139వ మేడే శుభాకాంక్షలు సర్వ ప్రజలకు కూడా నేను తెలియజేస్తూ నమస్కారం.